నమస్కారం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. చంద్రబాబు నాడా ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. 100% చంద్రబాబు నమ్మకం లేదురా. కాపురాలు సరిగ్గా చేసుకొని అతను. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యు రా. ఆల్ ది బెస్ట్. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి. అదంటే మీకు తెలుసు, అసలు ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలా ఉండిపోతావు రే. నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు సార్, నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపట్లా. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది. నా శోభన ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే. అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాగిరి, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే, స్టార్ట్ చేయనా? ముందర పాపని పెట్టుకొని పండు వస్తున్నాడేంటి? ఫస్ట్ పండు ఒలుస్తా, ఆ తర్వాత నిన్ను ఒలుస్తా. హలో నాన్న, చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు. 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకులే నాన్న, నేను తర్వాత పెళ్లి చేసుకుంటానులే, కానీ ఇప్పుడు ఎందుకు లేదు ప్లీజ్. పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నేను చూసిన 2 సంబంధాల్లో ఒకదాన్ని చేసుకొని నీకు తమ్ముడిని కనిపెట్టి ఆస్తి మొత్తం వాడికి రాసేమంటావా? ఓ మై గాడ్, ముసలోడు మామూలుడు కాదు, చేసుకుంటా కంత్రోడీడు. నానా, నువ్వు ఏం కంగారపడు, ఈ వయసులో అలాంత రిస్క్ కూడా తీసుకోకున్నా నువ్వు. ఏదో నేను చేసుకున్నా, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే, కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకొని త్వరలో నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయి బస్ ఎక్కేశాడు. ఏమా ఇప్పుడు ఇక్కడ బెల్లం ఎలా వస్తుంది? అదే కొట్లో బెల్లమా? బెల్లం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్, బెస్ట్ చాయిస్. చెప్పేది వినవే, పూర్తిగా వినొచ్చుగా, ఎందుకు ఊపుతా ముందే తల? ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నా. నేను మీకు సొల్యూషన్ ఇవ్వాలా? అబ్బో, సర్లే, నీతో రిస్క్ రిస్క్ వద్దు కానీ ఈ 2000 నుంచి 1000 పట్టుకో. ఎలాగో ఎటు అంటే నాకే రిస్క్. పట్టుకో. ఎందుకు? ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా. ఒకవేళ 2000 పట్టుకుంటే నీ ఇంటికి వస్తా. ఎందుకు నీకు? ఏదో ఒకటి పట్టుకో అన్న, భలే పట్టుకుంటావు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నన్ను బాగా. తెర మీద ఉండదేమో నేను, తెర వెనకేలా నడిపేదేమో నువ్వు. నన్ను ఇది అనుకుంటున్నారు అందరూ. ఏం చేస్తాం, ఇంటికి వెళ్తా, వాడు అక్కడే ఉన్నాడుగా, అక్కడే వెళ్ళాలి. ఇంకా ఏం చెప్తాం? నీకు మూడింది రోయ్ రచ్చా. కైలాస్ గారు, ఏమండి? ఎవరు వచ్చినట్టు తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చినా నేను బయటికి పోను. భూకంపం కాదు, మూడో ప్రపంచ యుద్ధం వచ్చాడు. ముందు తలుపు తెరవండి. ఎవరు? ఫ్రస్ట్రేషన్ ఇస్తారు నాకు. మూడకపోతుంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు ఊపుతావేంట్రా? చెప్పురా. నీ పెళ్ళాన్ని నా పెళ్ళం లాగా. నా భార్య నువ్వు ఏం కంగారు పడు, నీ భార్యను ఒక గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా ఏంటని రిక్వెస్ట్ అంతే. నా భార్య నీ భార్యగా పంపమంటావేంట్రా? మనిషివా పశువా? ఫ్రీగా వద్దు, ఇది కావాలంటే నీకు 50,000 ఇస్తా గంట. పైసలు కంపుడు పోయేలాగా ఉన్నారా? రే, 50,000 ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన నువ్వు వెళ్ళి మర్యాద చెప్తున్నా. ఏమండి, లక్ష్మీదేవి తలుపు తట్టి మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారండి. పిచ్చారు మీకేమన్నా? మెంటరా నీకు? వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశారనుకోండి. వంట చేశారంటే ఏమండి, మా ఆయన ఒప్పుకున్నారు. 50,000 పెట్టుకో. నువ్వు పెట్టుకో అంటారు. నువ్వు ఏం కంగారు
క్యాబిల్ పెట్టుకో. పట్వారి పట్వారి, అరే పట్వారి, నాన్న బాగున్నా నాన్న? బాగున్నా నానా? ఇదే నా కోడలు. నా కోడలు రష్మి అనసూయ కంటే అందంగా ఉందిరా. చేసుకుంది. మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమైన సుపుత్ర ప్రాప్తి రస్తు. అరే తొందరగా పిల్లలకని నన్ను తాతం చేయండి రా. అదే పనిలో ఉంటాం నాన్న. ఏమంటారు మందాకిని గారు? ఇదేట్రా వాగుతున్నాడు? నా ఫ్రెండ్ నాన్న, ఇద్దరు పెళ్లికి సాక్షి సంతం చేసిన వాడు. వీడు అందుకే పనికొస్తాడులే. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను. ఈ 2 దండలు ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా 2 దవల్ని శవం మీద వేస్తా. నాన్న ఈ దండలు మార్చుకోండి రా. మా వాడి ఆర్ఆర్ ఎక్కడొచ్చింది? అదే మైండ్ లో వచ్చింది రారారు. చూడు, ఎవరికైనా అడుగు. ఆర్ఆర్ వచ్చిందో అడుగు. నా ఒక్కడికి వినపడదా? ఎవడో పక్కింటోడు పిల్లలను దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాడు. దూరంగా ఉంటారేంట్రా? దగ్గర జరగండి. ఇప్పుడు కంపల్సరీ ప్లేన్ ఆర్ఆర్ ఇప్పుడు వేశారు. రాలేదు కైలాస్. ఆర్ఆర్ ఎక్కడొచ్చింది? ఆర్ఆర్ ఏంట్రా? చూసా, మా నాన్న పాము చెవులు. ఏదైనా సూది కింద పడినా మా నాన్నకి వినబడుతుంది. ఆర్ఆర్ అంటే అరే సాక్షిగా ఫోటో దిగాడికి తీస్తా. నరికి పోగులు పెడతాం అనుకున్నాను. ధర్మీరా ఆడి పిల్ల మీద చెయ్యేసుకుంటాడు, కాలు వేసుకుంటాడు, ఇంకేమైనా వేసుకుంటాడు రా. నువ్వు ఫోటో ది, నువ్వు ఖాళీరా. నాన్న కన్నుల పండుగ ఉందిరా. నేను వెళ్ళాలి, జాగ్రత్త నాన్న. నేను వెళ్తాను. టాక్సీ టాక్సీ విని తీసుకో ఇక్కడి నుంచి. ఆగండి, అయిపోయిందిగా. గంట సేపు అన్నాడు, 10 నిమిషాలు అయిపోయింది. జాగ్రత్త వచ్చేగా. మీరు ఆ మాత్రం అర్థం చేసుకోరండి. నా మాత్రం నమ్మకం లేదు మీకు. అందుకోసమేనే నిన్ను ఎదురు కట్ట నుంచి పెళ్లి చేసుకున్నది. నా క్యాష్ కదా. మనం ఇప్పుడు జంపింగ్ చెప్పు. మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది. ఏదో తెలియని వైబ్రేషన్. ఎండిపోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది. ఏంటి ఈ ఫీలింగ్ ని ఏమంటారబ్బా? It's a crazy feeling. ఎస్, రష్మి చెప్పినట్టు క్రేజీ ఫీలింగ్. ఇది క్రేజీ కాదు, కొంప ముంచే ఫీలింగ్. ఏదో సాధించంద్రా. తప్పకుండా సార్. పాపం రచ్చ. హలో నాన్న. సన్ ఎక్కడున్నావు నాన్న? బస్సులో ఉన్నాను రా. ఈ కొడుకు దగ్గర 2 రోజులు ఉండుకుంటా వెళ్ళిపోతా ఉన్నా. నా మీద ఏ మాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రా నాన్న. వచ్చేస్తున్నాను రా. వచ్చేస్తున్నాను రా. అది పట్టారి లేదురా. కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళింది నాన్న. పిలుచుకొద్దాం దా నాన్న. పిలుచుకొద్దారా అంటే పిల్లాడి. కైలాస్ మళ్ళీ ఏంట్రా పట్వారి? మా నాన్న వచ్చాడు. బస్ మిస్ అయిందంట, అందుకే వచ్చాడు. బస్సు మిస్ అవ్వడం ఇంకో బస్సు లేదా మీ ఊరికి? ఒకటే బస్. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పు అవడానికి ఎందుకు వెళ్ళావమ్మా? నువ్వు రైట్ వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారంటే నాన్న, నా పెళ్లి టైంలో మీ అమ్మతో ఈ ఆనందం జరగలేదురా. మీ ఇద్దరైనా ఈ బంతా ఆడండి రా నాన్న. ఏంటి బంతా ఆడుకునేది? మీ బంతో నాకు నచ్చడానికి దండపడుతుంది చెప్తున్నారు. కొట్టవారి మళ్ళీ చెప్తున్నా సాక్షిగా మధ్య వస్తా.
నాన్న ఇంకే ఒకటే ఆటనా ఇంకేమైనా ఆటలు ఉన్నాను? ఇంకేమన్నా గోయిలాట పండలాట ఉన్నదిరా? ఆడించుకో నాన్న, నీ ఆనందమే నా ఆనందం నాన్న. నువ్వు ఏ ఆటలు ఉన్నాయని అన్ని ఆడించుకో. దగ్గర రామ్మా, అండర్స్టాండింగ్ చేసుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్. అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా. ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టరా? ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టి మెంటలా నీకు? పట్టుకోరు. కాదు కైలాష్. అరే నువ్వు 50,000 ఇచ్చి 5 లక్షలకి అవుట్పుట్ తీసుకుంటాను నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు. నాన్న అయిపోయింది నాన్న. టాక్సీ నాన్న చాలా ఆనందంగా ఉందిరా, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. నాన్న నాన్న ఈ కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నాన్న? ఇదేనా నాన్న నా మీద నీకున్న ప్రేమ? నువ్వు అంటే ప్రాణం నాన్న, నన్ను వదిలేసి వెళ్ళకు నాన్న. నాకు మొత్తం అర్థమైంది. లీడ్లు నువ్వే ఇస్తాను. నాన్న రా, నాన్న పో అని నువ్వే లీడ్లు ఇస్తాను. నేను లీడు. అర్థమైంది, మీ ఇద్దరు అన్యోన్యానికి డిస్టర్బెన్స్ సాక్షిగా అర్థమైంది. ఈ సంగతి నేను చూసుకుంటాను, మీ ఇద్దరు వెళ్ళండి. హనీమూన్ వెళ్తాను నాన్న. వెరీ గుడ్ నాన్న, హనీమూన్ వెళ్ళండి. ఇదిగో నా గట్టమురా, ఇదిగో ఈ అమ్మ వాళ్ళ గట్ట చేయిస్తానే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశాలు 2 సార్లు తిరగండి నాన్న. కావాల్సినంత గీక్కోనన్నా, గీక్కుంటాను. వచ్చింది, పని అయిపోయింది, నేను వస్తా. మందాగిరి మందాగిరి వస్తలే, కంగారు పడకు, ఆనిపోయిన తర్వాత. ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి? నా గట్టం జరగదా? ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండి. తమ్ముడు అన్నయ్య, ఈ పాట మన కోసం సృష్టించినట్టున్నారు కదా? అవునన్నయ్య, నువ్వు పల్లవి అయితే నేను చరణం. నేను రాగం అయితే నువ్వు తాళం తమ్ముడు. అన్నయ్య, మన ఇద్దరం ఎప్పుడు కుడి చెప్పు ఎడం చెప్పులా కలిసి ఉండాలన్నయ్య. ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద వేలేసుకోవాలి. ముక్కు మీద వేలు కాదురా, ముక్కులో వేలేసుకోవాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. రత్నం ముత్యం వంటి ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా అదృష్టవంతులు అండి. పదండి గుడికి వెళ్ళి చేసుకుందాం. జాగ్రత్త, అలా గుడికి వెళ్ళేసరండి. తమ్ముడు ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కిద్దామా? అన్నయ్య, నీ మాట ఎప్పుడో నేను కాదన్నానా? ఏమే, లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్యకు ఆమ్లెట్ వేసుకుంటారా? ఏమే నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబల్ ఆమ్లెట్ వేసుకుని రాపో. అలాగేనండి. అన్నయ్య, నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెటా? నువ్వు 1/2 కిలో ప్రేమనిస్తే నేను 1/2 కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు. చేస్ అన్నయ్య. అన్నయ్య, తమ్ముడు మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటే లోపల ఉన్న గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకి వస్తే తీసేయాలి తమ్ముడు, తీసేయి. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు. అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు అన్నయ్య. అవును, 3 రూపాయలు ఇచ్చేవాడిని. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీరుతో 10 ఎకరాలు భూమి పండించొచ్చు వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు? దాని గురించి బాధపడటం ఏంటన్నయ్య? 2 రూపాయలు కొట్టేసాడు నువ్వు ఒక అన్నయ్యరా? ఏంట్రా మాటలు రారాగి అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తాను ఎంత ఫీల్ అవుతాంట్రా? దరిద్రుడా, నీకు ఎన్ని సర్వీస్ చేస్తాను రా చిన్నప్పుడు నేను? ఏం సర్వీస్ చేశారు నువ్వు? దరిద్రుడా, ఇద్దరం కలిసి సమ్ము పట్టుకొని వెళ్ళేటప్పుడు నీ సమ్ము నేనే పట్టుకునేవాడిని. దరిద్రుడా, నీ మొక్కులోంచి సీమిడి కారినప్పుడు నా చెట్టు సీమిడి దూర్చేవాడిని. దరిద్రుడా నీకు నేను. అదో పెద్ద సర్వీస్ చేసావు, బొంగులో సర్వీస్. ఏం మాట్లాడారు నువ్వు? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఎవరికి నాకు అన్నయ్య లేడు. అన్నయ్యను కొడతావు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? అన్నయ్యను కొడతావు నువ్వు? మనిషి పశువా? పశు పశు చూడు, వేరే వాళ్ళు చెప్తున్నారు. దరిద్రుడా, అసలు నా తమ్ముడే నా దరిద్రుడా నువ్వు. నువ్వు వద్దురా, ఇంక నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉండను రా, నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్? ఎవరికి? బావగారికి. ఎవరితో మన ఆమ్లెట్?
ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్ నీకు బావెవడే? నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య అడవి దొన్ని ఇప్పుడాడు. ఏం మాట్లాడుతున్నాడు పెళ్ళంతా నువ్వు? వేరే ఎవడా బొంగులో ఆమ్లెట్ నీ ఆమ్లెట్ నేనే కలిసి ఉంటాడు రా బొంగులోది. గోడేసండి అవసరం లేదు, గోడేసండి పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి. ఇలా మధ్యలో గోడ కట్టుందంటే అదేనండి నాకు అర్థం కావట్లేదు. చిన్నడో పెద్దోడా ఏంట్రా ఈ గోడ ఏంట్రా? ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి కలిసి ఉంటారేంటి? అంటే ఇంకా కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది మేము పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడినే బాగా చూసాడు, నాకు అవసరం లేదు. వాడు ఎంత కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమండి వెళ్ళిపోరా. అమ్మ పిలిస్తే నేను వెళ్ళన్నా, పిల్లలు పిలిస్తే ఏమండి ఇక్కడే ఉండు. మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడు, మాకు నాన్న లేడు. అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పిల్లం, మా అమ్మ. నేను నాన్నున్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు. నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలి నా కొడుకును అంతే. ఏమండి ఇక్కడ ముగ్గురు ఉన్నా అన్నారు, నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకొని వెళ్ళు. ముగ్గురున్నాడు రాసుకో దరిద్రుడా. ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడుంటాడే? మేము ఉంటాం. నేను, నా భార్య, మా నాన్న. ఒరే ఒరే అమ్మని బతికే ఉన్నాను. నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని ట్యూబ్ లో పుట్టా. ఏమండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదు రాయ్. అమ్మ లేదని రాసుకో. ముగ్గురే రండి. ఏం తొంగి చూస్తున్నా? అమ్మా దా పడుకో. ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో అక్కడ. ఇగో ఇట్రా. ఇక్కడ పడుకుంటున్నాడు అర్థం కావట్లా నీకు? ఇగో ఇవాళ ఏముండదు, ఓకేనా? గ్యాప్ లో ఏదో ఒకటి డైలాగ్ ఎత్తాడు. అమ్మా ఈ టార్చర్ భరించలేకపోతాను. ఇదేం తిన్నాదో లేదో. విడిపోయామని తెలిసి బాధ ఉన్నా ఎంత ఎద్దులో పడుకుందో చూడు. ఊరు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా. నిన్ను కాదు, మీ అత్తయ్యకి ఇసిరేనే. ఆమ్లెట్ తింటారంట. ఏమే అరే రత్న లేరా? రత్నంగా లేరా? ఇప్పుడు దొరికారా నాకు? ఏంట్రా కుక్క కరిచిందా? పిచ్చి కుక్కలు అరుస్తున్నావు? మీ నాన్న చూడు, మా అమ్మ మీద రాలేస్తున్నాడు చూడు, గోడ చాటు నుంచి. మీ అమ్మ గెలుకుంటుంది మా నాన్ని, అందుకే రాయేశాడు. అబ్బో మీ మామ మిస్ ఇండియా మరి గెలికింది మా అమ్మ. ఎరుతుడు ఆడు, కొండ ముఖం వాడును. మా నాన్న నేను ఉంటే బాగోదు. ఏనన్నా పరాయి ఆడదాని మీద రాయడానికి సిగ్గులేదు? నేను రాయేసింది మీ అమ్మ మీదే కదరా. నాకు అమ్మ లేదు, నేను టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. పడుకో. నీతో నాకు సంబంధం ఏంటి? నువ్వేంటి లేచిపోయావు? ఇవాళ ఏమి ఉండదు, పడుకో. పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకు ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి, తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషి అయ్యా అయ్యా అయ్యా! అరే బుద్ధు! అరే మీ అమ్మరే చూడరే! మీ అమ్మ చూడు! ఏం చేస్తుందా మీ అమ్మ? ఇదేగా పెంపకం. రే మీ అమ్మ చూడరే! ఇగో మా నాన్న లేపుకెళ్ళిపోయేది. నేను లేచే కాబట్టి మా నాన్న కాపాడుకున్నా. ఏంటమ్మా పింఛన్ తీసుకునే వయసులో గోడ దుక్కుతున్నావేంటమ్మా నువ్వు? అది కాదురా, ఆయన ఒక్కసారి చూద్దామని. ఆయన మీద మన్ను కూడా. మా నాన్న లేడు, గాలికి పుట్టానని చెప్పాను కదా నీకు నేను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ముందు దిగు. అత్తయ్య గారు గోడకి కలిసిపోయారు, ఆమ్లెట్ తింటారా? అన్నట్టు బాగున్నావా? బాగున్నాను మా. ఎలా ఉన్నారు? ఇక్కడ గోడేంటి? నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాకే కదా ఫోన్ చేసి భోజనానికి రామావయ్య అన్నారు మీరు ఇద్దరును. మేము ఇద్దరం రామలక్ష్మణ్ లో కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేశాం. మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాల. ఇప్పుడు నేను ఎవరింటికి భోజనం చేయాలి? నా ఇంటికి భోజనానికి రా. హలో, ఆయన ఇంటికి వెళ్తావు? మా ఇంటికి రా.
నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మామయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మామయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే గ్యాప్ లో డైలాగ్. ఇదిగో మామయ్య ముందు స్వీట్ తిను. మామయ్య ముందు హార్ట్ తిను. మామయ్య ముందు నా స్వీట్ తిను. మామయ్య నా హార్ట్ తినప్ప నువ్వు ట్యూబ్లోకి వెళ్ళిపోతావు. తింటాను రా. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీళ్ళు తెస్తారో ఆ తింటాను రా. మామయ్యడి మామయ్య అరే నీ హార్ట్ తినలేకనే వెళ్ళిపోయాడు రా వాడు. అరే నీ తొక్కలో స్వీట్ తినలేక నీతో మాట్లాడేదేంటి? దరిద్రుడా. అరే స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా. తమ్ముడు నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునన్నయ్య. కొంచెం తిను. ఒక్క స్వీట్ హార్ట్ మన ఇద్దరు మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య. సారీ అన్నయ్య. అమ్మా నాన్న అమ్మా అమ్మ అంటే లేదా మేము కలిసిపోయామమ్మా. అవునా? స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును నేను కలిసిపోయాను నాన్న. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడెక్కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా. గోడ పెట్టింది. మేము కలిసిపోయి ఆల్రెడీ 2 నిమిషాలు అంది. మమ్మల్ని విడిగొడుతుంది సెట్ ప్రాపర్టీ వాళ్ళు. మాట్లాడితే గోడ పెట్టేస్తున్నారు. నానా మీ ఇద్దరికి ఎప్పటికి రామలక్ష్మణ కలిసే ఉంటారు కదా? అవునమ్మా. ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవోభవ పితృదేవోభవ. ఈ ఆనంద సమయంలో నాకు పెగ్గేళ్ళు ఉందన్నయ్య. నేను కూడా తమ్ముడు మళ్ళీ తాగని వాళ్ళే నిజాలు బయటకు చేస్తాము. అన్నయ్య నాకు ఎందుకో మందు లోపలికి వెళ్తుంటే లోపల గతం బయటికి తన్నుకొచ్చేస్తుంది అన్నయ్య. కానీ వద్దు నేను రానేమను. రావద్దు లోపలే ఉండు. ఉంటే చెప్పాలి తమ్ముడు. ఎందుకు దాయడం? చెప్పే దాని తల్లి బయటికి రాని. నేను ఎంత ఉన్నప్పుడు ఎంత ఇసుక కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోటను మొత్తం తొక్కేసావు కదా. తొక్కావు కదా. అప్పుడు నేను ఎందుకురా ఇలా చేసావని చెప్పారంటే అని ఎక్కిరిచావు కదరా. అవునా? అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా నేను. ఏంటో చూస్తావు అడవి దున్నా. అన్నయ్య అనే అధికారంతో నా బాల్యం మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును వెనక్కి తీరు చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా బొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకుంటా కదరా. కొండముచ్చు నేలా. నన్ను కొండముచ్చు అంటావురా నువ్వు? కొండముచ్చు అంటారా గొర్రెల మొహం ఆడ. నువ్వేనా గొర్రెల అడవి మనిషివిరా నువ్వు? ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. అరే నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. సెట్ ప్రాపర్టీ అమ్మేది మా అమ్మాయిది. ఏమండి ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెట్టల్తానా లోపలికి వెళ్ళు. అమ్మా అమ్మా పక్క మగాడు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు? సిగ్గులేదా నీకు? మీ నాన్న ఎవడు నాన్న? ఎవరికి నాన్న? ఎందుకు నాన్న? నేను ఆల్రెడీ గాలి నా కొడుకు గాలికి పుట్టాను ఇందాకే చెప్పాను. అవును గాలి నా కొడుకువే. నువ్వు టెస్ట్ బీప్ నా కొడుకువేరా. నువ్వే కుక్కలో ఉప్పుకుని వెళ్ళిపోతావు. మీ అమ్మరా? అమ్మ లేదు టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. నువ్వు పడుకేక. ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే మామయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ దండమమ్మా. పడుకో తల్లి. లేచిపోదామా? మనం లేచిపోవడం ఏంటండి? వీళ్ళ టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం. పదే అదే బెస్ట్ అండి. పదండి పదండి. ఇప్పుడు దొరికావరా లేరా రే? ఏంట్రా చూడు మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. మీ అమ్మ నా చేయబడుకుందాగో చూడు. అరే ముసలి శంకాయ మా అమ్మని లేపుకెళ్ళ ఎంత ధైర్యం రా నీకు? మా అమ్మని లేపుకెళ్తారు కొట్టడానికి. నాన్న నువ్వు అవుతాను అనుకోవడానికి. అమ్మో మాతృదేవ బావా. మందుకు ముందేమో మాతృదేవో బావా అంటావు. మందెక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదంటావు. ఏం మనుషులు. రే మీరిద్దరు కలిసి పండిరా. మీకోసం
మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు. అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ తమ్ముడు. అరే సెట్ గోడ తీయండి రా. ఈ ఆనంద క్షణాల్లో ఎస్ ఓ పెగ్గేయాలన్నయ్య.